రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోళ్లలో జాప్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అసంబద్ధమైన ఆన్లైన్ విధానాలే ధాన్యం కొనుగోలులో జాప్యానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. జీపీఆర్ఎస్ ఇబ్బందులు, ట్రక్ షీట్లతో పాటు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఆర్ఎస్ వంటి సాంకేతిక నిబంధనలు విధించడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. తడిసిన ధాన్యంపై భరోసానిస్తూ అకాల వర్షాల వల్ల ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయి రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతులు పడుతున్నటువంటి కష్టాలను క్షేత్రస్థాయి లోపల తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య గారు అందరూ కలిసి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మరి ఏదైతే అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది అనేటువంటి ఒక ధీమాని కల్పించే విధంగా మరి నిన్న జగిత్యాల పట్టణంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు పర్యటన చేయడం, మరి ఏదైతే తడిసినటువంటి ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటారన్నటువంటి ఒక బలాన్ని ఇవ్వడం అనేది నిన్న జరిగింది. మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొద్దిమంది బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి అవాకులు చెవాకులు పేల్చడం జరుగుతుంది. దయచేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతున్నాం, ఏదైతే ఈరోజు కొనుగోలు కేంద్రం జాప్యం జరిగింది, కొనుగోలు లోపల 15-20 రోజులు జాప్యం జరిగింది అని చెప్పని ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడడం జరుగుతుందో, దయచేసి ఈ జాప్యానికి కారణం ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి మరి ఏదైతే ట్రక్ షీటు, దాంతోపాటు ఏదైతే కొనుగోలు చేసేటువంటి అంటే రవాణా చేసేటువంటి ఆ లారీకి ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ అనేది సాంకేతిక కారణాల వలన 20 రోజులు జరిగినటువంటి జాప్యం మనందరికీ తెలియదు కాదన్నా. ఈరోజు అసలు విషయాన్ని పక్కకెట్టి కళ్యాణ దగ్గరకు పోయి యాక్షన్లు చేసి రైతుల్ని రెచ్చగొడతాం అనే విషయం దయచేసి సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇదే పెద్దలు జగిత్యాలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు రైతుల విషయం లోపల రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదండి సార్. మీరు ఒక్క విషయం, ఇదే విషయం బీజేపీ పార్టీని ఎందుకు అడగడం లేదు? ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండని చెప్పని ప్రశ్నిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారిని మేము సూటిగా అడగదలుచుకుంటున్నాం. మీరు చాలా సీనియర్ నాయకులు, సీనియర్ వ్యక్తులు, జీవన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదు అన్న? ఏదన్నా విషయం ఉంటే వడ్డించేటోని అడగాలి. ఎవడైతే వడ్డిస్తుండో వడ్డించడం అడగక పక్కపొంటు కూర్చున్న దగ్గర పల్లెలకి వెళ్ళి పెట్టుకొని నిందింటే అదే నువ్వు ఎందుకు ఇయ్యవు అంటే, నువ్వు వడ్డించేటోడు ఎవడైతే వాడిని అడిగితే దానికి అర్థం ఉంటుంది. అంటే మీరు వడ్డించేవాడు ఎవడు బీజేపీ వాళ్ళని అడగకుండా ఈరోజు రాష్ట్రాన్ని ఎదురుగా ముఖ్యమంత్రి ఉండడం, మేము ముఖ్యమంత్రిని టార్గెట్ చేసామని చెప్పని మాట్లాడడం, అసలు పెద్దన్న పాత్ర పోషించేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పని ఇదే విషయాన్ని జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. దయచేసి ఇదంతా మా రైతాంగానికి తెలియంది కాదు, రైతు సోదరులకు కూడా తెలియంది కాదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం మద్దతుగా నిలవండి. చివరి గింజ వరకు కూడా కొనేటువంటి బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మన మంత్రి వర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా రైతుల పక్షపాతిగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతాంగానికి అందరు కూడా మేము విన్నవిస్తూ, దయచేసి ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలకు లోన్ కాకండి అని చెప్పని సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.